దేశంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని కాకూడదు, ఆయన ఖచ్చితంగా అధికారంలోంచి దింపేయాలి అనే ఉద్దేశంతోనే ఐఎన్డిఏ అనే కూటమి ఏర్పడింది. ఆ కూటమిలో చేరిన విపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఒకే తాటి మీదకి వస్తారా, వాళ్ళందరూ ఉమ్మడిగా ఒకే ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేస్తారా అనేది మొదటి నుంచి ఒక అనుమానమే. తాజాగా 28 విపక్షాలతో ఏర్పాటైన భేటీలో ఒక దళిత కార్డు అయితే బయటకు తీశారు. ఖర్గే పేరు ప్రతిపాదించారు మమతా బెనర్జీ కానీ ఇలాగ కొంతమంది. కానీ ఆయన పేరుని వ్యతిరేకించిన వాళ్ళు సభ నుంచి బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోయిన పక్షాలు. అసలు ఏంటి ఈ ఐఎన్డిఏ కూటమి అనేది? ఒకే మాట మీద ఉండి మోడీ గారిని గద్దె దించడం, లేదంటే దేశంలో ఒక ప్రత్యామ్నాయంగా ఎదగడం అనేది సాధ్యమవుతుందా? ఈ లొక్కలొక్కల వెనక ఆంతర్యం ఏంటి? కలిసి వెళ్తారా? కలిసిగట్టుగా మొత్తం మళ్ళీ మోడీ గారికి అవకాశం కట్టబెడతారు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, విపక్షాలు ఒక బలమైన కూటమి అంటే ఏదో అనుకున్నాం, ఐఎన్డిఏ అంటే అసలు ఇండియా పేరు పెట్టేసి ఇంకా మామూలుగా లేదు, తిరగలేదు అనుకున్నాం. కానీ మొదటి నుంచి ఈ డౌట్ అయితే మనం కూడా గతంలో చాలాసార్లు నేను కూడా అడిగా, నిజంగా ఉమ్మడిగా ఒక ప్రధాన అభ్యర్థిని పెడతారు. ఫైనల్గా చూస్తే ఇప్పుడు ఖర్గే పేరు ప్రతిపాదించడం, ఒక దళిత్ కార్డు, ఏంటి అసలు వీళ్ళ వ్యూహం, ఆలోచన? ప్రాక్టికల్గా ఏంటంటే సైద్ధాంతికంగా ఏకం కావడం అన్నది ఒక ఫార్ములా ఉండాలి. సైద్ధాంతికత ప్రాతిపదికగా జరిగేటువంటి మిత్రుత్వాలకి ఒక వైబిలిటీ ఉంటుంది. అలా కాకుండా ఆపర్చునిస్టిక్ పొత్తులతో ఎప్పుడు ఉండే సమస్య ఇదే. అవకాశవాద ఆలోచన ధోరణి తప్పించి ఏంటి వీళ్ళ సిద్ధాంతం? కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘకాలం పనిచేసి ఆ పార్టీ వ్యవహార శైలి నచ్చక సొంత పార్టీ పెట్టుకుని ఆ పార్టీని ముంచేసినటువంటి ఆవిడ మమతా బెనర్జీ. కమ్యూనిస్టుల మీద సుదీర్ఘకాలం పోరాడి వాళ్ళందరూ దుర్మార్గులు, రాక్షసులు అని చెప్పి పోరాడి నిలబడి గెలిచినటువంటిది భారతీయ జనతా పార్టీ మద్దతు గెలిచిన ఆవిడ మమతా బెనర్జీ. ఇంకేంటి ఆవిడ సిద్ధాంతం? నెంబర్ 2, కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టినటువంటి వాడు, ఢిల్లీలో కాంగ్రెస్ మీద తిరగబడి పోరాడి గెలిచినటువంటి వాడు. ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీతో కలిస్తే ఏంటి సిద్ధాంతం? అట్లాగే సమాజ్వాదీ పార్టీ ఏంటి? సమాజ్వాదీ పార్టీ పుట్టిందేంటి? కాంగ్రెస్ కి వ్యతిరేకంగా లోహియా సిద్ధాంతాల కోసం పుట్టినటువంటి, రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాల ప్రాతిపదికన పుట్టినటువంటి పార్టీలే సమాజ్వాదీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ. ఈ రెండు చివరికి అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో నుంచి విభేదించి బయటకు వచ్చి ఆ పార్టీ అహంకార పూరిత ధోరణి తనను ప్రధానమంత్రిని కూడా కానివ్వలేదన్నటువంటి కోపంతో సోనియా గాంధీని ప్రధానమంత్రిని చేయడం ఏంటో విదేశీయురాలని చెప్పి మండిపడి బయటకు వచ్చి పార్టీ పెట్టుకుని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నటువంటి శరద్ పవార్. వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ తో కలవడం ఏంటి? వీళ్ళందరూ కలిసి అందులో అసలు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా శత్రువుగా పుట్టిందే శివసేన. తెలుగుదేశం కంటే దారుణమైనటువంటి అగనిస్ట్ అది. హిందుత్వ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ నాశనం చేస్తుంది, మైనార్టీ బుజ్జిగింపు ధోరణి అన్న విరక్తితో మరాఠా ఉద్యమాన్ని హైలైట్ చేసి కాంగ్రెస్ కి నిద్ర లేకుండా చేసినటువంటి వాడు బాల్ థాకరే. ఆ బాల్ థాకరే పెట్టిన శివసేన ఏంటి? ఆ శివసేన బాల్ థాకరే కొడుకు ఉద్ధవ్ థాకరే వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఏంటి? అసలు వీళ్ళకి ఏమన్నా ఎవరికన్నా కాంగ్రెస్ తో సైద్ధాంతిక ఏకత్వం ఉందా? వీళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ మీద ద్వేషంతో కూడా కాదు, ఈర్ష్యతో. భారతీయ జనతా పార్టీ మీద ద్వేషం ఏం లేదు, కంటే కనుక ఇతను ఒక్కడుకుంటుంది ఉద్ధవ్ థాకరే. ఎందుకంటే తను సీఎం కావాలనుకుంటే అవకాశం ఇవ్వలేదన్నటువంటిది ఒకప్పుడు తమ దగ్గర చిన్న పక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ తమని శాసించే స్థాయికి వచ్చిందన్న కోపం అతనికి ఉంటది. మిగతా వాళ్ళకి ఏముంది అసలు భారతీయ జనతా పార్టీతో ద్వేషం? తాము ప్రధాని కావాలని. ఇప్పటికీ నరేంద్ర మోడీ మీద ద్వేషం ఏం కాదు వాళ్ళకి, తాము ప్రధాని కావడానికి ఆపర్చునిటీ కావాలి. ఇప్పుడు చంద్రబాబు గారు కానీ లేకపోతే జగన్ గారు కానీ ఏమంటుంటారు? కేంద్రంలో బలహీనంగా ప్రభుత్వం ఉంటే మన మాట చెల్లుబాటు అవుతుంది. ప్రత్యేక హోదా గురించి జగన్ ఏమంటాడు? కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఉండాలి, వాళ్ళకి 250 సీట్లు వచ్చి మనకు 25 సీట్లు ఉంటే అప్పుడు మనం హోదా తెచ్చుకోగలం అంటాడు. అలా లేకపోవడం వల్ల బీజేపీ మా మాట వినలేదని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ బలహీన కేంద్రం ఉండాలి, బలమైన రాష్ట్రాలు ఉండాలన్న సంకల్పం నుంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళే కేజ్రీవాల్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, వీళ్ళందరూ కూడా. అట్లాంటి వాళ్ళకి నరేంద్ర మోడీ మీద కోపం మీద కూడా అతను బలమైన జాతీయ పక్షం, బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. అదే రాహుల్ గాంధీ అయితే బలహీన ప్రభుత్వం. వీళ్ళకి మనకి 270 స్థానాల దాకా నార్త్ ఇండియాలో ఉంటాయి. దాంట్లో కాంగ్రెస్ డైరెక్ట్ గా గెలవగలిగేది 10 నుంచి 15. మిగతాది మిత్రపక్షాలు దయతలిచి కాంగ్రెస్కి ఇస్తే మిత్రపక్షాలతో కలిస్తే ఒక 40-50 గెలవగలుగుతారు, కలిసి జాగ్రత్తగా పంచుకుంటే. అదే సందర్భంలో దక్షిణాది దాదాపు 130-140 స్థానాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ గెలవగలిగేది ఓ 10-15. అది కూడా కేరళ,
తెలంగాణ అంటే ఒక 20 దాకా మాక్సిమం 25 దాకా గెలగలుగుతుంది. 40 దాకా ఎప్పుడు వస్తుందంటే తమిళనాడులో 10 సీట్లు ఇచ్చి తెలంగాణలో 10 సీట్లు గెలుచుకుని కేరళలో 15 సీట్లు గెలుచుకుంటే అది కూడా కమ్యూనిస్టులతో పొత్తులు. కమ్యూనిస్టులు ఉండగా క్రిందసారి 15 గెలిచింది అక్కడ కాంగ్రెస్. ఇప్పుడు ఇద్దరు మిత్రపక్షం అంటే 10 చేద్దామంటది కమ్యూనిస్టులు ఎవరు అక్కడ. కాబట్టి ఇట్లాంటి లెక్కలు కాంగ్రెస్ సొంతగా గెలవగలిగేటువంటిది 30-40 దక్షిణాదిలో, అది కూడా మిత్రపక్షాల సాయంతో. అక్కడ ఒక 20 ఇక్కడ ఒక 40 పెట్టుకుంటే 60 మిత్రపక్షాలకే ఎక్కువ వస్తాయి. కాబట్టి ఈ మొత్తం మిగతా ఈ రెండు నార్త్ సౌత్ పక్కన పెడితే టోటల్ మిగతా అన్ని కలిపి 130లో కాంగ్రెస్ పార్టీ 10-15 మించి గెలిచే పరిస్థితిలో లేదు. అంటే టోటల్ గా ఇండివిజువల్ గానే కాంగ్రెస్ లాస్ట్ ఇప్పుడు 2014లో 48 గెలిచింది. అధికార ప్రతిపక్షంగా కుదరలేదని. ప్రతిపక్షం అంటే మనకి 10% సీట్లు రావాలి, 543లో 54 రావాలి, రాలా. మొన్నటిసారి కూడా రాలా ఓ లెక్క అయితే, కానీ ఒప్పుకుంది ప్రతిపక్షం కిందన బీజేపీ. కాబట్టినే ఇక్కడ సమస్య ఎదురవుతుంది. ఇప్పుడు ప్రతిపక్షానికి కావాల్సిన 10% సీట్లు తెచ్చుకోగలిగే స్థాయిలో ఉంది, కానీ అధికారంలోకి నేరుగా వచ్చే స్థాయి ఉంటే అసలు ఏళ్ళని ఎందుకు లెక్క చేస్తుంది. అందుకని యూపీఏని ఐఎన్డిఏగా మార్చింది, బయట ఉన్న వాళ్ళని రమ్మని. వాళ్ళల్లో మమతా బెనర్జీ తను ప్రధాని కావాలనుకుంటోంది, తన పేరేంటి లాలూ ప్రసాద్ కావాలనుకుంటున్నాడు, నితీష్ కావాలనుకుంటున్నాడు, కేజ్రీవాల్ కావాలనుకుంటున్నాడు, అఖిలేష్ కావాలనుకుంటున్నాడు, శరద్ పవార్ కావాలనుకుంటున్నాడు. ప్రధాని వద్దనేవాడు ఎవడున్నాడు వాళ్ళ కూటమిలో? కమ్యూనిస్టులు ఒక్కళ్ళే పాపం వద్దనుకుంటున్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళల్లో ఎవరిని నాయకుడిగా ప్రతిపాదించారు కాబట్టి వీళ్ళు కూడా వద్దనుకుంటున్నట్టే. ఏది అసలు లాజిక్ అక్కడే ఉంది. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఇంకొకరికి అవకాశం ఇవ్వరు. అందుకనే కాంగ్రెస్ లో ఎట్లాగుంటదంటే పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన రోజు నుంచి పొగబెట్టేందుకు సీతారాం కేసరి, సోనియా గాంధీని రెచ్చగొట్టడం కానీ ఇట్లాగా ఎన్నాళ్ళు పీవీని మధ్యలో దించుతామని అనుకుంది. కానీ పీవీకి బలం ఎక్కువ ఉండటం వల్ల ఏమీ చేయలేకపోయింది ఆవిడ. మన్మోహన్ సింగ్ తన చెప్పు చేతల్లో ఉన్నాడు కాబట్టి ఏం చేయలే. బేసిక్గా మల్లికార్జున ఖర్గేని ముందు పెడితే వీళ్ళ మాట నెగ్గుతుంది, వీళ్ళ పంతం నెగ్గుతుంది, వీళ్ళు షాడో ప్రైమ్ మినిస్టర్స్ అవ్వచ్చు. తర్వాత ఓ ఏడాది అయ్యాక ఆయన పరిస్థితి బాగాలేదు, మాకు నచ్చల. ఇదివరకు యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ఉన్నప్పుడు ఫస్ట్ విపి సింగ్, తర్వాత చంద్రశేఖర్, ఫస్ట్ దేవగౌడ, తర్వాత గుజరాల్, అట్లాగా మార్పించుకుంటారు. కానీ ఇక్కడ దళిత పిఎం మళ్ళీ దళితుల నుంచి వ్యతిరేకత అది వస్తుందేమో, అది ఆలోచిస్తారేమో. దళిత పిఎం అన్నటువంటి రూట్ లో పెట్టలేదు మల్లికార్జున ఖర్గేని, రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయం అన్నటువంటి పేరుతో చూపెట్టారు. అంటే బీజేపీ బీసీపీఎం అంటదని వీళ్ళు దళిత దేశంలో దళిత పిఎం అభ్యర్థిని పెట్టిన గంత మా ఐఎన్డీఏ కూటమిదని చెప్పుకోవచ్చు, ప్రతిపాదించామని చెప్పి ప్రతిపాదించామని. ఎందుకు అంటే ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీకి మొన్న ఉత్తరాది మొత్తం చూసుకుంటే ఎస్సీ సీట్లలో హైయెస్ట్ గెలుచుకుంది, అది ఎస్టీ సీట్లలో హైయెస్ట్ గెలుచుకుంది. దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సీట్లలో హైయెస్ట్ గెలుచుకుంటుంది బీజేపీ. కాబట్టి వీళ్ళు ప్రధానమంత్రి పదవికి ఖర్గే పేరు చెప్తే తమకి మారుద్దనేది. నితీష్ కుమార్ కి లాలూకి ఏంటి అబ్జెక్షన్? వాళ్ళే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నితీష్ కుమార్ ప్రైమ్ మినిస్టర్ కావాలన్నటువంటిది నితీష్ కుమార్ ఉద్దేశం. వాస్తవంగా అతను బీజేపీ నుంచి బయటకు వచ్చేసిన కోపం ఏంటి అంటే, గతంలో ఒకసారి బయటకు వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళాడు. ఫస్ట్ ట్రిప్ ఏంటి, మోడీని 2014లో మోడీని ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నారు అన్నటువంటిది నచ్చక బయటకు వెళ్ళిపోయాడు. నేను తక్కువ అని. అతను ఏమనుకున్నాడు, ఎన్డీఏకి హెడ్గా తను కన్వీనర్, ఎన్డీఏ కన్వీనర్గా నేను ఉన్నాను కాబట్టి నేనే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అనుకున్నాడు. కాదని భారతీయ జనతా పార్టీ మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి పేరు చెప్పింది కాబట్టి బయటికి పోయాడు, తనకి అవకాశం లేదని వెళ్ళాడు అవతలకి. కానీ వాళ్ళగాల చివరికి మళ్ళీ వచ్చి బీజేపీతో జట్టు కట్టి ముందుకు సాగాడు. మొన్నటిసారి అమిత్ షా మోడీ కలిసి అంటే ఆ కోపంతోనే అమిత్ షా స్కెచ్ చేశాడు. వేసి మొన్నటిసారి ఏం చేశాడు, ఫస్ట్ ప్లేస్లో జేడీయూ, సెకండ్ ప్లేస్లో బీజేపీ, థర్డ్ ప్లేస్లో ఆర్జేడీ ఉండేది. తర్వాత కాలంలో ఫస్ట్ ప్లేస్లో జేడీయూ, సెకండ్ ప్లేస్లో ఆర్జేడీ వచ్చింది, థర్డ్ ప్లేస్కి బీజేపీని తొక్కాడు నితీష్ కుమార్. వీళ్ళు రివర్స్ కొట్టారు. కొడితే మొన్న ఏమైపోయింది, ఫస్ట్ ప్లేస్లో ఆర్జేడీ, సెకండ్ ప్లేస్లో బీజేపీ, థర్డ్ ప్లేస్ జేడీయూ అయిపోయింది. అయినా ఇద్దరికి కలిపి కూటమి అయింది. ఇద్దరు కలిపి కూటమి కింద నితీష్ కుమార్కే సీఎం పదవి ఇచ్చారు. కానీ ఆధిపత్యం ఎవరిది ఉంటుంది అక్కడ, బీజేపీ. కాబట్టి తను వెళ్ళి లాలూతో కలిశాడు. ఏమని, ఇక శాశ్వతంగా అక్కడ బీహార్ ముఖ్యమంత్రి పదవి తను వదులుకుంటూ లాలూ కొడుకు చేతికి అప్పచెప్పేసి ఓ రకంగా వానప్రస్థాశ్రమం తీసుకోవాలి. తీసుకుంటే అక్కడ
కిమ్ లాంటి పరిస్థితి అయిపోతుంది నితీష్ కుమార్. కాబట్టి జాతీయ రాజకీయాలు నేను చక్రం తిప్పుతాను, నాకు వెనకాల నువ్వు ఉండు సపోర్ట్ అని అడిగాడు. లాలూ ప్రసాద్ అందుకనే వెంట పెట్టుకుని తిప్పుతున్నాడు నితీష్ కుమార్, లేదా నితీష్ వెంట నడుస్తున్నాడు. నితీష్ కుమార్ని యూపీఏ ఐఎన్డీఏ కూటమి కన్వీనర్ అన్నా చేయాలి, లేకపోతే ప్రధానమంత్రిగానన్నా పెట్టాలి. నితీష్ను ప్రధానమంత్రిగా చేస్తే బీహార్లో అసెంబ్లీలో వీళ్ళు నడుపుకుంటూ దేశవ్యాప్తంగా శుభ్రంగా ఉద్యోగాలన్నీ అమ్ముకోవచ్చు, గడ్డైనా అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. వీళ్ళు తన ఇష్టారాజ్యం నడుస్తుంది నితీష్ ప్రైమ్ మినిస్టర్ అయితే. రాహుల్ అయితే కుదరదు కదా. సీట్ల సర్దుబాటు విషయంలో కూడా లొల్లి తప్పదా? పిఎం అభ్యర్థి విషయంలోనే ఎంత గొడవ పడుతుంటే ఈ డిసెంబర్కి ఎప్పుడుకో తేల్చేయాలన్నట్టున్నారు కదా, నిన్న సభలో అవుతుందా? అంటే సీట్ల సర్దుబాటుకి ఇప్పుడు ఒక కమిటీ వేశారు. అవును, వేసి వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ అందులో ఒక లిటిగేషన్ కూడా పెట్టారు కదా. శివసేన ఇదే తన పేరేంటి స్టాలిన్ ఓ లిటిగేషన్ రైజ్ చేశాడు, మమతా బెనర్జీ కూడా రైజ్ చేసింది. ఏమని ఇది కేజ్రీవాల్ కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట మేము చెప్పినట్టు నువ్వు నడు, నువ్వు బలంగా ఉన్న చోట మేము ఇచ్చినవి తీసుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే రెండు వైపులా కాంగ్రెస్ నిధవం చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80 సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ఎన్ని ఇస్తానంటాడు? 5 ఇస్తానంటాడు. అఖిలేష్ ఆల్రెడీ చెప్తున్నది 5. వీళ్ళు కనీసం ఓ 30 కావాలంటారు, ఇవ్వనంటాడు అతను. కాబట్టి 5 నుంచి మాక్సిమం 10 ఇవ్వడం అంటే త్యాగం చేసిన అఖిలేష్. అట్లాగే 40 సీట్లు ఉన్నట్టు 44 అనుకుంటా మన దీంట్లో 42 అనుకుంటా బెంగాల్. అక్కడ మమతా బెనర్జీ ఏమంటది, కమ్యూనిస్టులకు 2 ఇస్తాను, కాంగ్రెస్ కు 3 ఇస్తానంటది, లేదా ఇద్దరికి కలిపి ఒక 5 ఇస్తానంటది. అట్లాగైతే ఏమైపోతుంది, వీళ్ళకి కాంగ్రెస్ ఏమంటదో 10 ఇవ్వమంటది, కమ్యూనిస్ట్ లో 10 ఇవ్వమంటారు. అట్టా కుదరదు అంటుంది మమతా బెనర్జీ, ఎందుకంటే నేనే బలవంతురాలని చెప్తోంది. అట్లాగే ఇప్పుడు పంజాబ్, ఢిల్లీ ఈ 2 చోట్ల కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఢిల్లీలో ఏనాడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ గెలవట్లేదు, కాంగ్రెస్ గెలిచింది గతంలో. కాబట్టి కాంగ్రెస్ ఏమంటది, సగం మాకి అంటది. అప్పుడు పంజాబ్ లో కూడా సగం మాకి ఇవ్వమంటుంది. వీళ్ళు ఎంత ఇస్తానంటున్నాడు ఈయన, కాంగ్రెస్ కి 2 ఇస్తాను, ఢిల్లీలో 1 అసలు ఏమని అన్నాడు, ఇప్పుడు 1కి వచ్చాడు. పంజాబ్ లో 3, 4 ఇస్తానంటాడు. పంజాబ్ లో దాదాపు 20 ఉన్నాయి. అక్కడ 3, 4 తీసుకుంటే అసలు కాంగ్రెస్ సొంతగా పోటీ చేసే సీట్లు ఎక్కడ ఉన్నాయి? ఈ కమ్యూనిస్టులు కేరళలో క్రిందటిసారి కేరళ నుంచి వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేయడం వల్ల 15 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ దఫా ఏమంటారు, అక్కడ మాకు ఆ 15 ఉంచుకుని ఇంకొక మిగతా 5 మీరు చేసుకోండి అంటుంది కాంగ్రెస్. అట్టేట్టగా మా పాలిత రాష్ట్రం ఇది, కాబట్టి నీకు 5 ఇస్తాం, నువ్వు గెలిచిన సిట్టింగ్ సీట్లు కూడా మాకు ఇచ్చేయంటారు కమ్యూనిస్టులు. ఇది ప్రస్తుతం పరిస్థితి. అందరూ అటు స్టాలిన్ మాత్రం తను ఇచ్చింది తీసుకుంటది. 8 ఇచ్చాడు క్రిందటిసారి. అక్కడ చూడండి, మిత్రపక్షం కలిసి పోటీ చేశారు, రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో కూడా కాంగ్రెస్ వీళ్ళది కలిసి, కానీ కాంగ్రెస్ ని ప్రభుత్వంలో చేర్చుకోలేదు. తను డిఎంకే ప్రభుత్వం నడుపుతున్నాడు, కాంగ్రెస్ ని కూటమిలో చేర్చుకోలేదు. అట్లాగే ఎంపీ సీట్లు ఇప్పుడు 8 కాబట్టి ఇంకో 2 ఇస్తాడు అతను, అంతవరకే. ఆ విధంగా ఉండి వీళ్ళు ఎక్కడ అడుగుతున్నారు, కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో మాకు 2 అంటున్నారు సమాజ్వాదీ వాడు, అక్కడే తృణమూల్ కాంగ్రెస్ అడుగుతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇట్లాంటి చోట్లేమో మాకు కావాలంటున్నారు. ఇంకో 4 రోజులు పోతే వేళ్లలో ఇల్లు కొట్టుకుంటారు. మనందరం ఐఎన్డీఏ భాగస్వాములం కాబట్టి కమ్యూనిస్టులు మాకు ఇవ్వమంటారు, ఉత్తరప్రదేశ్ లో మాకు ఇవ్వమంటారు, బెంగాల్ అడుగుతారు. ఎట్లాగ అనుకోండి, పంజాబ్ లోను దీంట్లో కూడా ఆల్రెడీ మన నారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చేసాడు కదా, ఛత్తీస్గఢ్ అక్కడ 1 ఇవ్వాలట. అసలు ఛత్తీస్గఢ్ లో ఎప్పుడన్నా ఎంపీగా గెలిచిందా సిపిఐ? ఆంధ్రప్రదేశ్ లో 1 కావాలంటే చంద్రబాబు గారికి బ్యాండ్ వేసాడు ఈయన. తర్వాత తెలంగాణలో 1 కావాలంట, కాంగ్రెస్ కి బ్యాండ్ వేస్తాడు అక్కడ ఈయన. అట్లాగే ఏది 4 బెంగాల్లో కావాలంట, సిపిఐకి 4 కావాలంటే సిపిఎంకి ఎన్ని కావాలి అక్కడ? ఇట్లాంటి లెక్కలు చూసుకున్నప్పుడు ఐఎన్డీఏ కూటమిలో ఎవడికి వాడే పిండేసుకుందాం అనుకుంటున్నాడు, ఎదుటివాడి బలహీనత మీద. ఒక ఐక్యతగా ఉండాలని ఐఎన్డీఏ కూటమి అయితే కట్టారు అన్ని విపక్షాలు వచ్చి, అది మోడీని గద్దెదించడానికే ఈ జట్టు కట్టారు అనేది. ఈ లోకలోకలు, ఈ భిన్న స్వరాలు ఒక రకంగా మోడీకి థ్రెట్, ఐఎన్డీఏ కూటమికి థ్రెట్, రేపొద్దున ఇవే వాళ్ళకి ప్లస్ అవుతాయి. చాలా రిలాక్స్డ్ కూర్చో. అది ఇప్పుడు కనుక ఉత్తరప్రదేశ్ లో ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి ఒక 20-30 ఇచ్చారనుకోండి, తడిగొడ్డేసుకుని 75 గెలిచేస్తుంది అక్కడ. అట్లాగే సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరికీ మధ్యప్రదేశ్ లో తలకు 2 ఇచ్చారనుకోండి, హ్యాపీగా కూర్చుని కొట్టేస్తుంది. వీళ్ళు కొట్టుకోవడం వల్ల ప్రజల్లో సంకేతం ఏంటి, ఒకటి రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థి కాదు, బలమైనటువంటి మోడీని ఢీ కొట్టగలిగిన బలమైన నాయకుడు ఎవరు,
అసలు వీళ్ళ మధ్యన ఐక్యత లేనప్పుడు వీళ్ళు దేశాన్ని ఐక్యంలో ఎట్లా నడిపిస్తారు? అసలే ఓ పక్కన మణిపూర్ గొడవలో, పాకిస్తాన్లో గొడవలో, దేశంలో అనేక అంశాలని ఈ 10 ఏళ్ల నుంచి ఎలాంటి సమస్య లేదు జనానికి. కష్టపడి ఆయన చేసిన జోడో యాత్ర ఇవన్నీ ఏమైపోయినాయి? INDA కూటమి సభ్యులు ఎవరు ఆయన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, రాహుల్ గాంధీ రాజకీయ భౌతమ్యాన్ని కూడా ఇప్పుడు ఒక అయోమయంలో పడ్డట్టేనా? ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే వీళ్ళని నమ్మడం. వీళ్ళందరినీ తన పార్టీని బలోపేతం చేసుకుని, ఇప్పుడు అమిత్ షా ఒక స్కెచ్ 10 ఏళ్ల నుంచి వేస్తున్నాడు. అందులో భాగంగా దేశంలోని 18 రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ అలయన్స్ ఉన్నాయి, 12 స్వయంగా మిత్రపక్షాలతో. ఇది ఒక్క రోజులో చేయలే, అడుగడుగు చేసుకుంటూ వచ్చాడు. అయిపోయాక కూర్చుని పడుకోలే ఆయన. కొత్తగా ఏం చేశాడు? దాదాపు 2 years బ్యాక్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అధ్యక్షులను పిలిపించాడు, లిస్ట్ తెమ్మన్నాడు. ఎంత జాగ్రత్తగా స్కెచ్ చేశాడంటే, మనం జీవితంలో ఒక్కసారి కూడా గెలవని సీట్లెన్ని, ఒకసారి గెలిచి ఓడిపోతున్న సీట్లెన్ని, అట్లాగే 2-3 సార్లు గెలిచి ఓడిపోయిన సీట్లెన్ని, తరచూ గెలిచే సీట్లేంటి, పేర్లతో సహా బట్టరమ్మన్నాడు. వచ్చిన తర్వాత ఒక టీముల్ని పంపించాడు ఆయా రాష్ట్రాలకి. అస్సలు సీట్లు గెలవనటువంటి, అంటే ఒక్కసారి కూడా బీజేపీ గెలవని నియోజకవర్గాలన్నిటికీ టీములు పంపించి, అసలు అక్కడ ఏ ప్రాతిపదికన ప్రాంతీయ పార్టీల డామినేషనా, లేదా బీజేపీ మీద ద్వేషమా, లేదంటే బీజేపీకి గ్రౌండ్ లెవెల్ బలం లేదా, ఇట్లాంటివన్నీ స్కెచ్ కనుక్కున్నాడు. దాని తర్వాత రాష్ట్రాల అధ్యక్షులను పిలిపించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. వాటి మీద కాన్సన్ట్రేషన్ అన్న సీరియస్నెస్ పెట్టాడు. ఇంత పెద్ద స్కెచ్ అతను వేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? సో మమతా బెనర్జీని కన్విన్స్ చేసుకుందాం, అఖిలేష్ని కన్విన్స్ చేసుకుందాం, శరద్ పవార్ని కన్విన్స్ చేసుకుందాం, కమ్యూనిస్టులు ఇదే రూట్లు. అంటే చంద్రబాబు నాయుడు కనుక తన బలాన్ని పెంచుకోవడం మానేసి పవన్ కళ్యాణ్ వెంట ఎట్లా పడ్డాడు, అట్లా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకోవడం మానేసి. ఎందుకంటే 275 స్థానాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది దేశంలో. ఆ 275లో వాళ్ళు 15 మించి గెలవట్లా. దాని మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తే 200 గెలవచ్చుగా. అప్పుడు బీజేపీ 75కి పరిమితం అయిపోతే వీళ్ళ మాటే ఉంటదిగా. అది ఎందుకు చేయలేకపోయింది అంటే, గ్రౌండ్ వర్క్ లో రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ ఏంటంటే, జస్ట్ సోషల్ మీడియాని నమ్ముకుని, సోరోస్ నమ్ముకుని, లేకపోతే ఎవడెవడో చెప్పే స్కెచ్లు నమ్ముకుంటున్నాడు కానీ తన పార్టీకి తను బలమైన నాయకుడుగా నిరూపించుకోవట్లా. జోడో యాత్ర చేయడం ద్వారా, అది కూడా యాత్ర అంటే కాసేపు నడుపుతాను, కాసేపు బస్సు తిరుగుతానంటే ఎవరికి సింటమ్ వస్తుంది, సింపతి వస్తుంది. ఇప్పుడు అద్వానీ రథయాత్ర అన్నాడు, అంతే, రథయాత్ర అంటే రథమే, అంతేగాని ఈ డ్రామటైజ్ చేసుకోలే, ఓ సిద్ధాంతం పట్టుకుని వెళ్ళాడు. ఇక్కడ కాంగ్రెస్ ఏం సిద్ధాంతం పట్టు రావాలి? అంత్యోదయ అనే పదం కాంగ్రెస్ కుదరట్లా. చిట్ట చివరి పేదవాడికి పైసలు చేరడం అన్నటువంటిది. ఎందుకు? రాజీవ్ గాంధీనే చెప్పాడు, 100 రూపాయలు మేము కేంద్రం నుంచి పంపిస్తే 10 రూపాయలు వెళ్తుంది. అంత్యోదయ చేతకంది వాళ్ళ నాన్నకే. అట్లాంటప్పుడు ఇవాళ అంత్యోదయ జరుగుతోంది. డీబీటీ అనే సిస్టమ్ భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయింది? అన్నేళ్ళు పరిపాలించింది. అందరి చేత జన్ధన్ అకౌంట్లు తీసి డైరెక్ట్గా వేయగలుగుతున్నాడు. దీనికి ఆల్టర్నేటివ్ రాహుల్ గాంధీ ఎట్ అవుతాడు? ఇంకోటి, ఒక సామాన్యుడి దగ్గరికి ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోని ఒక పక్క పల్లెటూరులో ఉన్నటువంటి సామాన్యుడికి మోడీ దగ్గర నుంచి డబ్బులు నేరుగా వచ్చి పడుతున్నాయే రైతుకి. అట్లాగే ఇప్పుడు ఉపాధి హామీ పథకం డబ్బులు కూడా నేరుగా మోడీ నుంచి ఇక్కడికి వచ్చి పడుతున్నాయే. ఇలాంటివి ఎట్లా నమ్ముతారు కాంగ్రెస్ని వీళ్ళు? కాబట్టి కాంగ్రెస్ తనని లోపాలని సరిచేసుకోవడం కాకుండా బీజేపీ లోపాల వల్ల ఎదుగుదాం అనుకుంటోంది కాబట్టి ఆ బలహీనతని క్యాష్ చేసుకుంటూ వీళ్ళందరూ స్వార్థంతో ఉన్నారు కాబట్టి ఈ అతుకుల బొంతను చూసి జనం ఏం నాయకత్వం అనుకుంటారు. ఫైనల్ గా ఒక విషయం, ఒకవేళ స్టేట్ల పంపకాల విషయంలో తేడా వచ్చిన, పట్టు విడుపు ఉండాలి కాంగ్రెస్ అని చెప్పారు కాబట్టి, లేదు పట్టుగా నేను ఉంటాను, విడిచే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అన్న, ఈ INDA కూటమి అనేది విచ్ఛిన్నం కాబోతుందనే సంకేతం వెళ్తుందా? ఆ పరిస్థితి INDA కూటమి చివరి దాకా ఉంటుంది, ఎక్కడికి పోదు, అలాగే ఉంటాయి. కాబట్టి ఎవరికాళ్ళు గెలిచా చూసుకుందాంలే అనుకునే లెక్కనే ఉంటారు. కాకపోతే ఒకళ్ళనొకళ్ళు వెనుపోట్లు పొడుచుకుంటుంటారు. ఉత్తరప్రదేశ్ లో సీట్లు ఇచ్చి దెబ్బతీసే పని అఖిలేష్ చేస్తాడు, అఖిలేష్ దెబ్బతీసే పని కాంగ్రెస్ చేస్తుంది, మమతా బెనర్జీకి అంతే జరుగుద్ది, ఇట్లా అన్ని చోట్ల అదే జరుగుతుంది. ఒకళ్ళనొకళ్ళు వెన్నుపోటు పొడుచుకుని రేపు పొద్దున మోడీకి అవకాశం ఇస్తారు. అందరూ కలిపి రాహుల్ గాంధీని పక్కన పెడతారా, వీపింగ్ చేస్తారా? అయిపోతే కాంగ్రెస్ లో కూడా రాహుల్ ని పక్కన పెట్టేసి కొత్త తరానికి ఇవ్వాలన్నటువంటిది. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో వ్యక్తి బేస్డ్ కాదు, పార్టీ బేస్డ్ లెక్క నడుస్తుంది. ఆ టైప్ లోకి యువతరం రావాలి అంటే ఈ ట్రిప్ ఓడిపోవాలి, లేకపోతే కష్టం. అది రైట్. చూద్దాం. మొత్తానికి దేశంలో ఈ INDA కూటమి ఒక ఐక్యతగా ఉండి NDAకి ఒక వ్యతిరేక శక్తిగా, లేదంటే ప్రజలకు ఒక ఆల్టర్నేటివ్గా కనిపిస్తుందని అనుకుంటే ఆ
కూటమిలో ఏర్పడుతున్న విభేదాలు లేదంటే వినిపిస్తున్న భిన్న స్వరాలు ఎక్కడి వరకు వెళ్తాయి? రేపొద్దున్న వాళ్ళ కళ్ళు వాళ్ళే పొడుచుకునే పరిస్థితి వస్తుందా? వాళ్ళే ఆ పరిస్థితి తెచ్చుకుంటారా? చూద్దాం.